నా పేరు ఆదినారాయణ అండి. అభిమానమా పార్టీ మనిషి? లేదండి, నేను రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కార్డు పెట్టినట్టు మా అమ్మగారు దానివల్ల బతికారండి. 2 సంవత్సరాల పాటు నేను కేజీహెచ్లో మా అమ్మగారికి డయాలసిస్ పేషెంట్గా ఫ్రీగా చేశారంటే రాజశేఖర రెడ్డి గారు చేయండి. అప్పటి నుంచి నేను జగన్మోహన్ రెడ్డి గారు అన్నా రాజశేఖర రెడ్డి గారు నాకు అభిమానం. ఎందుకంటే తండ్రి వారసత్వం ఆయన తీసుకొని పేద ప్రజలకే సేవ చేస్తానండి. ఏనాడు రూపాయి కూడా ఆశించలేదండి. ఆయన ప్రతిపక్షంలో ఉండేటప్పుడు నేను ఒకసారి సర్క్యూట్ హౌస్ దగ్గర ఆయన్ని పర్సనల్గా మాట్లాడుతున్నప్పుడు విన్నానండి. నాకు డబ్బు మీద వ్యామోహంతో నేను పదవికి రావట్లేదు, ప్రజలకు సేవ చేయలేని వ్యామోహంతో నేను వస్తున్నాను. నేను అవినీతి అనేది నాకు అక్కర్లేదు, నేను ఇవన్నీ చూసినవే. నాకు డబ్బు అది నా పౌట్కారు నుంచి వచ్చింది, కానీ ప్రజలకు సేవ చేయాలి, కానీ ఆ ఉద్దేశంతో నేను చేస్తున్నానండి. ఇప్పటికీ అమర్ వర్సెస్ పల్లా ఏం చెప్తారు? నేనైతే మాత్రం అమర్నాథ్ గారు సార్. ఎందుకంటే ఇక్కడ గురునాథరావు గారు అంటే ఈ గాజువాకలో ఒక బ్రాండ్ అండి. అందరూ గురునాథరావు గారు అంటారు, కానీ గుడివాడ గున్న అనేది ఒక బ్రాండ్ అండి. ఆయన చాలామంది చేశారండి. కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు వెళ్తే ఎప్పుడు చేసేవారండి. ఆ విషయంలో అయితే క్లియర్గా చెప్తున్నాం సార్. ఇందులోనైతే మాత్రం అంటే మేము ఇప్పుడు చాలాసార్లు తిరిగామండి. ఏదో మాకు అమర్నాథ్ అభిమానం జగన్ గారు అని కాదండి, చూసామండి అందరినీ కూడా. ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారండి. ఎందుకంటే ఆయన ముసలి వాళ్ళ కాడి నుంచి ప్రతి ఒక్కరు పేదవాడికి సంక్షేమ పథకం అనేది ఈ నుంచి అయిందండి. గ్యారంటీగా చెప్తున్నాం సార్. సార్ చాలా మంచి వ్యక్తి అండి. వెంటనే చూస్తే ఆప్యాయంగా కూడా పలకరిస్తారండి. ఏ బాగున్నామమ్మా అది అని అంటారు. అంటే అలా గుర్తుపెట్టుకొని ఎవరు సార్ పలకరిస్తారు? రాజశేఖర రెడ్డి గారు ఎయిర్పోర్ట్కి వస్తే ఎలా మనుషులు చూసి పేరేటి పలకరిస్తారు, అలా కూడా అంటే తన తండ్రి ఏంటి, తన తాలూకా పార్టీ విధానాలు కూడా అలా వారసత్వంగా వచ్చినట్టు వచ్చాయండి. తప్పకుండా సార్ చేశారు సార్. కానీ ఆయన వల్ల 2014 నుండి 2019 5 సంవత్సరాలు చేసిన దానిలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఉపయోగం లేదండి. దానివల్ల ఎవరంటారు? గుడివాడ అమర్నాథ్ గారండి.